కేకేకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఎవరికిస్తారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇస్తారా, లేదంటే సీనియర్లకు కేటాయిస్తారా? అసలు హైకమాండ్ ఆలోచన ఏంటి? కె కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగాను ఆయన కొనసాగనున్నారు. అలాగే కేకేకు కేబినెట్ హోదా కూడా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన కేకే ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతగా భావిస్తూ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఒక్క రోజులోనే ఆమోదం లభించింది. దీంతో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ కేకేకి కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ వాళ్లకే సీట్ ఇస్తారన్న వాదనలు వినిపించాయి. కానీ ఆ సీటును పార్టీలోని కీలక నేతకి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తోందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి ఆ సీట్ ఇవ్వడం ఖాయమంటూ తెగ ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.